వెల్కమ్ టు పవన్ విజువల్ మీడియా అండ్ ఇన్ఫో సర్వీసెస్. క్యాడ్ క్యామ్ సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో భాగంగా లెక్చర్ 5 కింద క్యాడ్ టూల్సు, క్యామ్ టూల్సు, క్యాడ్ క్యామ్ సిస్టమ్ ఇన్ అన్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ క్యాడ్ టూల్సు, క్యామ్ టూల్స్ అని అంటే సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనే దాన్ని మనం డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో మనము కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనే టాపిక్ డిస్కస్ చేసాము. ఈ మీకు కనిపిస్తున్న డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి జనరల్ ది కన్వెన్షనల్ డిజైన్ ప్రొసీజర్ యాజ్ పర్ సింగ్లీ మోడల్ we provided 6 steps. Those 6 steps are replaced with the computer application in the computer-aided design by 4 stages. One is geometrical modeling, engineering analysis, design review and evaluation, and automated drafting. ఈ 4 స్టేజెస్ని మనము కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ కింద డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ 4 స్టేజెస్ మన క్యాడ్ టూల్స్లో రావాలంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ అవసరము క్యాడ్ ప్యాకేజెస్లో, అట్లానే క్యామ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, సో క్యాడ్ క్యామ్ ఎన్విరాన్మెంట్లో అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ 4 స్టెప్స్ని మనము కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కావాల్సినవి డిస్కస్ చేద్దాం. సో మనకి క్యాడ్ టూల్స్లో బేసిక్గా మన 4 స్టేజెస్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ డిజైన్ కాన్సెప్చువలైజేషన్ అంటే ప్రోడక్ట్ ఏంటి, దాని జామెట్రికల్ షేప్ ఎట్లా ఉంటుంది, దాంట్లో అపీరెన్స్ బయట కనపడేది ఏ విధంగా ఉంటుంది, దాంట్లో కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి, ఎట్లా అసెంబుల్ చేస్తారు, ఇలాంటివన్నీ మనము బిఫోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్ వన్ కెన్ ఏబుల్ టు విజువలైజ్ ది ప్రోడక్ట్. సో కాంపోనెంట్ కానీ ప్రోడక్ట్ కానీ మనం ముందే డిజైన్ చేయడానికి ముందే మనం కానీ దాని గురించి కంప్లీట్ ఐడియా ఉంటే డిజైన్ చేయడం మిగతా అదర్ స్టేజెస్ ఆఫ్ డిజైన్లో ఈజీ అయిపోతుంది. సో దట్ ఈస్ కన్వెన్షనల్ మోడల్స్లో అది మనకి ఎవరో ఒక డిజైనర్కే ఆ వ్యూ ఉంటుంది. ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో ఏంటంటే ఒకసారి ప్రోడక్ట్ కాన్సెప్చువలైజేషన్ అయిన తర్వాత జామెట్రికల్ మోడలింగ్ వచ్చిందనంటే కంప్లీట్ వ్యూ మనకి వచ్చేసినట్టే అనమాట. ఇంకా దాని తర్వాత డీటెయిల్ డిజైన్ ప్రొసీజర్కి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ డిజైన్ కాన్సెప్చువలైజేషన్ కింద మనము జామెట్రికల్ మోడలింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన జామెట్రిక్ మోడలింగ్ టెక్నిక్స్ కావాలా. జామెట్రిక్ మోడలింగ్ టెక్నిక్స్ కావాలంటే గ్రాఫిక్స్ ఉండాలి పర్టికులర్లీ. అందుకని గ్రాఫిక్ ఎయిడ్స్ అంటే లైను, సర్కిలు, ఎలిప్సు, కర్వ్సు, వాటిని డ్రా చేయడానికి సంబంధించిన ప్యాకేజ్ టూల్సు, అట్లానే మ్యానిపులేషన్ టూల్సు, మూవ్, కాపీ, పేస్ట్, మూవ్, కాపీ, రొటేట్, రెవల్యూషన్, అలా కట్, అది ప్యాడు, ఇలాంటి టూల్స్ అన్నీ మన మ్యానిపులేషన్ ఆర్ ఎడిటింగ్ టూల్స్. అట్లానే డిస్ప్లే చేసే ఐసోమెట్రిక్ వ్యూ కానివ్వండి, కట్ సెక్షన్స్ కానివ్వండి, డిస్ప్లే చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ ఇవన్నీ కూడా మనకి క్యాడ్ టూల్స్లో ఉండాలి. అంటే డిజైన్ కాన్సెప్చువలైజేషన్ ప్రోడక్ట్ని జామెట్రికల్ మోడలింగ్ క్రియేట్ చేయాలంటే మనకి గ్రాఫిక్ టూల్స్ ఉండాలా, మోడలింగ్ టెక్నిక్స్ ఉండాలా. సో సాలిడ్ మోడలింగ్, సర్ఫేస్ మోడలింగ్ అండ్ వైర్ఫ్రేమ్ మోడలింగ్ క్రియేట్ చేయగలగాల. అట్లానే దానికి క్రియేట్ చేయడానికి గ్రాఫిక్ టూల్స్ ఉండాలి కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ ఉండాలి. తర్వాత డిజైన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్. డిజైన్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్లో మనం ఏం చేస్తాము, 2 మెకానిజమ్స్ ఉంటే ఆ మెకానిజం ఎట్లా పనిచేస్తుందో ఆన్ స్క్రీన్ వీ కెన్ ఏబుల్ టు సిమ్యులేట్ అండ్ వీ కెన్ సీ. అట్లానే ఫర్ మేకింగ్ ది అసెంబ్లీ ఆఫ్ కాంపనెంట్స్ని విడివిడిగా డిజైన్ చేస్తున్నాం, గ్రాఫికల్గా దాన్ని మోడలింగ్ చేసాము, అది అసెంబ్లీ చేస్తే ఒక ప్రోడక్ట్ వస్తుంది. అంటే అసెంబ్లీ డిఫరెంట్ కాంపనెంట్స్ని మనం అసెంబ్లీ చేసి అవి ఎట్లా ఇంటర్ రిలేషన్షిప్ ఉంటాయో కూడా మనము చూపించగలగాలి అంటే ఆన్ ది స్క్రీన్. ఇవన్నీ కూడా గ్రాఫిక్ ప్యాకేజెస్లో ఉండే క్యాపబిలిటీస్ని మాత్రం ఉపయోగించుకుంటున్నాం. సో మనకి యానిమేషన్ అండ్ అసెంబ్లీ పాసిబిలిటీ ఉండాలా. సో దానికోసం మనకి ఈ ఆర్డినరీ డ్రాఫ్టింగ్ ప్యాకేజెస్లో ఉండవు. మనకి క్యాటియా ఉంది చూడండి, క్యాటియాలో ఉంది, అట్లానే సాలిడ్ మోడలింగ్లో ఉంది. సో వీటిలో ఉండే జామెట్రిక్ మోడలింగ్ ఫీచర్స్ని మనకు ఉపయోగించాలి. అంటే కాన్సెప్చువలైజేషన్కి సంబంధించి జామెట్రిక్ మోడలింగ్ టూల్స్ ఉండాలా, అట్లానే గ్రాఫిక్ టూల్స్ ఉండాలా. తర్వాత డిజైన్ అనాలిసిస్. ఇప్పుడు మనకి డిజైన్ అనాలిసిస్ వచ్చేసి యాన్సిస్లో బాగుంటుంది, క్యాటియాలో, ప్రోయిలో కూడా బాగానే ఉన్నాయి. దాని క్యాపబిలిటీస్ ఒక విధంగా ఉంటుంది, యాన్సిస్లో ఉండే క్యాపబిలిటీస్ వేరుగా ఉంటాయి అన్నమాట. సో అట్లానే మనకి డిజైన్ కంప్లీట్ డిజైన్ అంటే జామెట్రిక్ మోడలింగ్ వరకు ఈ మనకి సాలిడ్ వర్క్స్ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. క్యాటియాలో కూడా మనకి చాలా బాగా చేసుకోవచ్చు, అనాలిసిస్ పార్ట్ కూడా చేసుకోవచ్చు.
అట్లానే ప్రోఈలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ టూల్స్ కిందకే వస్తాయి. ఎనాలిసిస్ వచ్చేసి మనకి పర్టికులర్లీ యాన్సిస్లో మనకు మోడలింగ్ కంటే ఎనాలిసిస్ బాగా చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి టూల్స్ ఎనాలిసిస్ ప్యాకేజెస్ అవి కొన్నిసార్లు అన్ని ఎనాలిసిస్ మనకి ఒక ప్యాకేజీలో రావు కాబట్టి ఒక కస్టమైజ్డ్ ప్యాకేజెస్ డెవలప్ చేసుకుంటారనమాట. ఇప్పుడు జనరల్ ఇంజనీరింగ్ డిజైన్లో వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఎనాలిసిస్లో వచ్చేసి యాన్సిస్ ప్యాకేజ్లో చేసేయచ్చు. కానీ యాన్సిస్లో అన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ మనము ఎనాలిసిస్ చేయలేము. సో దానికి పర్టికులర్లీ ఏరోప్లేన్స్కి రిలేటెడ్ కావాలంటే సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అట్లా షిప్ బిల్డింగ్ కావాల్సింది సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అట్లానే ఇంకోటి పైప్ లైన్ డిజైనింగ్కి వాటికి సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో జనరలైజ్డ్ డిజైన్కి కొన్ని ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. అట్లా సో మనకి మన ఇంజనీరింగ్ అనాలిసిస్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ఓరియంటెడ్ స్పెషల్ ప్యాకేజెస్ వాడుకుంటాం. డిజైన్ వర్క్ ఒకటి చేసుకుంటాం, అంటే జామెట్రికల్ మోడలింగ్ ఒక దాంట్లో చేసుకుంటాం ఈజీగా. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని మిగతా వాటిలో చేసుకుంటాం. మిగతా ఎనాలిసిస్ పార్ట్ వేరే ప్యాకేజ్లో అట్లా చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్ అనాలిసిస్కి సంబంధించిన టూల్స్ ఉండాలా. తర్వాత ఆప్టిమైజేషన్, కస్టమైజ్డ్ అప్లికేషన్స్, స్ట్రక్చరల్ ఆప్టిమైజేషన్ అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలా, రేట్ తక్కువగా ఉండాలా, వెయిట్ తక్కువగా ఉండాలి, ఇలాంటివి అన్నీ కాంప్రమైజ్ కానీ సమ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఇవి ఆల్మోస్ట్ అన్ని క్యాడ్ క్యామ్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అట్లానే మనకి ఎవల్యూషన్ ప్యాకేజెస్ అంటే డైమెన్షన్స్ ఎంత వస్తున్నాయి, టాలరెన్స్ ఎంత వస్తుంది, బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేయడానికి. క్యాటియాలో మీరు చూస్తే బిల్ ఆఫ్ మెటీరియల్ అసెంబ్లీ మోడలింగ్ చేసిన తర్వాత కానీ డ్రాయింగ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఏంటి, ఒక్కొక్క దాంట్లో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన మెటీరియల్ ఏంటి, అవన్నీ కూడా దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక టేబులర్ ఫామ్లో వస్తుంటుంది. దట్ విల్ కాల్ దట్ వన్ యాజ్ బిల్ ఆఫ్ మెటీరియల్స్. అట్లానే ఆటోమేటిక్ డైమెన్షనింగ్ కానివ్వండి, డైమెన్షన్ రిఫరెన్స్ చేయటం మాన్యువల్గా చేస్తుంటారు. అట్లానే జనరేటివ్ డ్రాయింగ్స్లో మనకి ఆటోమేటిక్గా డైమెన్షన్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో వితౌట్ ఆపరేటర్ అది డిజైనర్ ఇన్పుట్. సో ఆటోమేటిక్గా మనకి జామెట్రికల్ మోడలింగ్ చేస్తే దాని డైమెన్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ చేసే టూల్స్ ఉన్నాయి. ఈ కన్వెన్షనల్ ఆటో క్యాడ్లో వాటిలో ఏంటంటే మనం ఆ పర్టికులర్ జామెట్రీని లెంత్ చూపిస్తే అది ఎండ్ పాయింట్ చూపిస్తే అది లైన్ చూపిస్తుంది, లైన్కి ఎంత లెంత్ ఉందని, అట్లా సర్కిల్కి సర్కిల్. కొన్ని ప్యాకేజెస్లో క్యాటియాలో మీరు కానీ చూస్తే ఆటోమేటిక్ జామెట్రిక్ డైమెన్షనింగ్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుందన్నమాట. అలాంటి టూల్స్ కూడా ఉంటాయి. అట్లానే డ్రాఫ్టింగ్, ఇంటరాక్టివ్ డ్రాఫ్టింగ్కి సంబంధించిన ఉండాలా. అట్లానే జనరేటివ్ డ్రాఫ్టింగ్కి సంబంధించిన టూల్స్ అని ఉండాలా. దానికి కావాల్సిన డీటెయిలింగ్ అంటే అసెంబ్లీ మోడలింగ్ తీసుకున్న అసెంబ్లీ మోడలింగ్ నుంచి మనకి రిమైనింగ్ కాంపోనెంట్స్కి ఒక ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ అండ్ అసెంబ్లీ ఎట్లా చేస్తారు దాని వ్యూ, ఎక్స్ప్లోడెడ్ వ్యూస్ అంటుంటారు. అట్లానే ఐసోమెట్రిక్ వ్యూస్, పర్స్పెక్టివ్ వ్యూస్, ఇవన్నీ కూడా మనకి ఈ ప్యాకేజెస్లో ఉండగలగాలి. సో క్యాడ్ టూల్స్ రిక్వైర్మెంట్ ఫస్ట్ వచ్చేసి ఇవన్నీ మనం కానీ సింప్లిఫై చేస్తే జామెట్రిక్ మోడలింగ్ టూల్స్ ఉండాలా. తర్వాత ఇంజనీరింగ్ డిజైన్ టూల్స్ అంటే సిమ్యులేషన్ టూల్స్, ఎనాలిసిస్ టూల్స్, అసెంబ్లీ టూల్స్, ఆప్టిమైజేషన్ టూల్స్, ఎవల్యూషన్ టూల్స్, ఇవన్నీ కూడా డిజైన్ టూల్స్ కిందకు వస్తాయి. తర్వాత డాక్యుమెంటేషన్, డ్రాఫ్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ సంబంధించిన టూల్స్ అన్నీ కూడా ఉండాలి. సో ఇవన్నీ కనుక ఉంటే క్యాడ్ ప్యాకేజ్ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నీ క్యాడ్ ప్యాకేజెస్ ఉంటాయి. కానీ అన్ని రిక్వైర్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ది క్యాడ్ ప్యాకేజెస్లో ఉండకపోవచ్చు. ఒక్కొక్క అప్లికేషన్లో ఎఫిషియెంట్ అయ్యిండొచ్చు. సో జనరలైజ్డ్ క్యాటియా తీసుకుంటే మీకు మోడలింగ్ చాలా బాగుంటుంది, ప్రోఈ కూడా మోడలింగ్ చాలా బాగుంటుంది. అట్లానే ఎనాలిసిస్ పార్ట్ తీసుకుంటే యాన్సిస్లో జనరలైజ్డ్ ఇంజనీరింగ్ ఎనాలిసిస్ యాన్సిస్లో బాగానే ఉంటుంది, క్యాపబిలిటీస్ ఎక్కువ. అట్లానే ప్రోఈలో కూడా కొంతమటుకు బాగానే ఉంటుంది, క్యాటియాలో కూడా కొంతమటుకు బాగానే ఉంటుంది. అట్లా మనకి డ్రాఫ్టింగ్ వచ్చేసి ఇంటరాక్టివ్ డ్రాయింగ్కి ఆటో క్యాడ్ చాలా ఫేమస్ అయింది. అట్లానే క్యాటియాలో కూడా డ్రాయింగ్ చేయొచ్చు, డ్రాఫ్టింగ్ చేయొచ్చు. కాకపోతే దానికి జనరేటివ్ డ్రాయింగ్లో మోర్ పాపులర్ ఉంది. ఇప్పుడు ఆటో క్యాడ్లో కూడా జనరేటివ్ డ్రాయింగ్స్ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే అదే అప్లికేషన్ మారిపోతున్నాయి, బట్ అన్ని ఫీచర్స్ కూడా ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో ఉండవు. సో కొన్ని ఫీచర్స్ని కొన్ని ప్యాకేజెస్ ఎఫిషియెంట్గా ప్రజెంట్ చేస్తుంటాయి. అవి అలాంటివి పర్చేజ్ చేసుకోవటం లేదా ఒక సాఫ్ట్వేర్ ప్యాక్లో నుంచి ఇంకో సాఫ్ట్వేర్ ప్యాక్కి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు అంట. అల్టిమేట్గా మనకి క్యాడ్ ప్యాకేజెస్ కావాలంటే జామెట్రిక్ మోడలింగ్ ప్యాకేజెస్ కావాలా, ఇంజనీరింగ్ అనాలిసిస్, ఆప్టిమైజేషన్, ఎవల్యూషన్ ప్యాకేజెస్ ఉండాలా, తర్వాత డ్రాఫ్టింగ్ ప్యాకేజెస్ ఉండాలా. ఇవన్నీ ఉంటే అది క్యాడ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
డిజైన్ ఎన్విరాన్మెంట్లో. సో అట్లానే మనకి ఏదైనా క్యాడ్ టూల్ అనంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అని అర్థం. టూల్ అంటే టెక్నికల్గా ఇక్కడ క్యాడ్ టూల్స్ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ టూల్స్ అన్న సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అన్న అంతా ఒకటి అనమాట. సో ఈ మూడింటిని సింప్లిఫై చేస్తే చూడండి, జామెట్రిక్ మోడలింగ్ టూల్స్ ఉంటాయి, కంప్యూటర్ గ్రాఫిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి, అదే మనం ఎట్లా ఆన్ స్క్రీన్ ఎట్లా ప్రజెంట్ చేయాలా దానికి సంబంధించినవి, అట్లా డిజైన్ టూల్స్, ఇట్ మే బీ డ్రాఫ్టింగ్, ఎనాలిసిస్, ఆప్టిమైజేషన్, ఎవల్యూషన్, ఆల్ టూల్స్ వచ్చి డిజైన్ టూల్స్. ఈ మూడు కాంబినేషనే క్యాడ్ టూల్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో అట్లానే క్యామ్ టూల్స్లో కానీ చూస్తే వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ క్యామ్ టూల్? Suppose if you want to implement computer-aided manufacturing in an organization, so we require first జామెట్రిక్ మోడలింగ్ కావాలి, కాన్సెప్చువలైజేషన్ డిజైన్ కావాలా. సో జామెట్రిక్ మోడలింగ్ వచ్చిందంటే మనకి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ దాంతో లింక్ చేసుకోవచ్చు. సో ఎట్లా జామెట్రిక్ మోడలింగ్ ఉంటే దానికి సపరేట్ మనం ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ కానీ డెవలప్ చేసేసి ప్రాసెస్ ప్లానింగ్ చేసుకోవచ్చు. బిల్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది, బిల్ ఆఫ్ మెటీరియల్ నుంచి ప్రాసెస్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్, ప్లానింగ్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ కూడా జామెట్రిక్ మోడలింగ్ బేస్ చేసుకొని మనకి ప్రోగ్రామ్స్ అన్నీ డెవలప్ చేసుకోవచ్చు. అందుకని జామెట్రిక్ మోడలింగ్ ఉంటే ఇంటర్ఫేస్ అల్గారిథమ్స్ పెట్టుకొని యూ వాట్ ఎవర్ ది ప్రోగ్రామ్స్ ఆర్ వాట్ ఎవర్ ది అదర్ అప్లికేషన్ ప్యాకేజెస్ ఆర్ రిక్వైర్డ్, యూ కెన్ ఇంటిగ్రేట్ దోస్ ప్యాకేజెస్ విత్ జామెట్రిక్ మోడల్. సో అప్పుడు ఒకసారి జామెట్రిక్ మోడలింగ్ వస్తే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవచ్చు, అట్లానే ప్రాసెస్ ప్లానింగ్ చేసుకోవచ్చు, అట్లానే ఇన్స్ట్రక్షన్స్ ప్లానింగ్ చేసుకోవచ్చు. డిజైన్ డిపార్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, అట్లానే డేటాబేస్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా. సో జామెట్రిక్ మోడలింగ్ నుంచి ఇంటర్ఫేస్ అల్గారిథమ్స్, అట్లానే ప్రాసెస్ ప్లానింగ్ వచ్చిందంటే మనకి ఎన్సీ ప్రోగ్రామ్ చేయగలగాల. ఎన్సీ ప్రోగ్రామ్ నుంచి సిఎన్సీ మిషన్స్కి కనెక్ట్ చేయగలగటం. తర్వాత ఇన్స్పెక్షన్ అప్లికేషన్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్లో సిఎన్సీ మిషన్స్ ఉంటాయి, వాటిలో ఎన్సీ ప్రోగ్రామింగ్ వచ్చేసి ఇన్పుట్ ఇస్తే ప్రోగ్రామ్ మనకి అవుట్పుట్ వస్తుంది, అదే మిషన్ రన్ అవుతుంది. సో అట్లానే ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత మనకి ఇన్స్పెక్షన్ కావాలా. ఆ ఇన్స్పెక్షన్లో మనకి ఇన్స్పెక్షన్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఉంటాయి. సో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్, కంప్యూటర్ ఎయిడెడ్ క్వాలిటీ కంట్రోల్ అనే కాన్సెప్ట్ కింద మనకి ఇన్స్పెక్షన్ ఏంటి, టెస్టింగ్ ఏంటి, ఎట్లాంటి టూల్స్ ఉంటాయి, అలాంటివి. సో దానికి సంబంధించిన టూల్స్ అనేది, దానికన్నా అప్లికేషన్స్ అనేది క్యామ్ ప్యాకేజెస్లో ఉండాలి. సో అక్కడి నుంచి అసెంబ్లీ చేస్తున్నప్పుడు మనకి మెటీరియల్ హ్యాండ్లింగ్ ఇవి చేయాల్సి ఉంటే రాబోటిక్ అప్లికేషన్స్ కానివ్వండి, లేదా కన్వేయర్ సిస్టమ్, ప్రోగ్రామబుల్ కన్వేయర్ సిస్టమ్ కానివ్వండి ఉండగలగాల. సో ఇవన్నీ ఉంటే ఈ ప్రోడక్ట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్కి, షిప్పింగ్కి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి క్యామ్ ప్యాకేజెస్లో రావాలి. సో మనకి క్యామ్ ప్యాకేజెస్ కానీ తీసుకుంటే జామెట్రిక్ మోడలింగ్తో ఇంటర్ఫేస్ అయి ఉండాలా. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన టూల్స్, అంటే ప్రోగ్రామ్స్ ఉండగలిగితే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యామ్ ప్యాకేజెస్, క్యామ్ టూల్స్ ఇంప్లిమెంట్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యామ్ ప్యాకేజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ అంటే మనకి క్యామ్ ప్యాకేజెస్ ఉండాల్సింది ఏంటంటే పార్ట్ ప్రోగ్రామింగ్ చేయగలగాల, ప్లానింగ్ యాక్షన్ చేయగలగాల, అండ్ ఇన్స్పెక్షను అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్కి సంబంధించిన టూల్స్ని ఆటోమేట్ చేయగలగాల. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ క్యామ్ ప్యాకేజెస్లో ఉండాలన్నమాట. అంటే క్యామ్ ప్యాకేజెస్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రాసెస్ ప్లానింగ్ చేయగలగాల, పార్ట్ ప్రోగ్రామింగు, ఇన్స్పెక్షన్, అసెంబ్లీ. సో ప్రాసెస్ ప్లానింగ్ చేయడానికి మనకి కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్ టూల్స్ ఉంటాయి. సో దేర్ విల్ బి నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్. దాంట్లో 2-3 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి రిట్రైవల్ టైపు, ఒకటి జనరేటివ్ టైప్ అని చెప్పేసి. సో ఈ క్యామ్ ప్యాకేజ్, కంప్యూటర్ ఎయిడెడ్ ప్రాసెస్ ప్లానింగ్, సిఐపిపి క్యామ్ ప్యాకేజెస్ చాలా ఉన్నాయి మనకి. సో ఆ ప్యాకేజెస్ వాడి మనకి ప్యాకేజెస్ యూస్ చేసుకుంటే మనకి ప్రాసెస్ ప్లానింగ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఎన్సీ ప్రోగ్రామింగ్, మాస్టర్ క్యామ్ ఉంది కదా, మాస్టర్ క్యామ్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్స్. ఎన్సీ పార్ట్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకోవచ్చు ఎలాంటి మిషన్కైనా. సో టర్నింగ్ కానీ, మిల్లింగ్ కానీ, ఇంకేదైనా 5 యాక్సెస్ మిల్లింగ్, 3 యాక్సెస్ మిల్లింగ్, 2 యాక్సెస్ మిల్లింగ్, ఏదైనా సరే ఎలాంటి కాంప్లెక్స్ మిషన్ అయినా వీ కెన్ ఏబుల్ టు ప్రోగ్రామ్ యూజింగ్ క్యామ్ ప్యాకేజెస్ అనమాట. సో అట్లాగా కొన్ని చేయలేనివి ఏమన్నా ఉంటే అది స్పెషల్లీ డిజైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి, ఆ మిషన్కి సంబంధించిన ప్యాకేజెస్, వాటిలో మనం డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే
టూల్స్లో మనకి ప్రాసెస్ ప్లానింగ్ ఉండగలగాల, తర్వాత ఎన్సీ పార్ట్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉండగలగాల, కంప్యూటర్ ఇన్స్పెక్షన్కి సంబంధించిన టూల్స్ ఉండగలగాల, అసెంబ్లీ అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు సిమ్యులేషన్ చేసుకోవటం, ఆటోమేటెడ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ చేయగలగటం, దానికి సంబంధించిన టూల్స్ ఉండాలి. సో క్యామ్లో వచ్చేసి ఈ 4 అప్లికేషన్స్ ఉండాలి. ఒకటి ప్లానింగ్ అప్లికేషను, ప్రోగ్రామింగ్ అప్లికేషను, ఇన్స్పెక్షన్ అప్లికేషను, మెటీరియల్ హ్యాండ్లింగ్ సంబంధించిన అప్లికేషన్స్ ఉండగలగాలన్నమాట. సో ఇవి మనకి క్యామ్ అనేది ఒక చోట జరగదు, డిఫరెంట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంటుంది కాబట్టి వీటికన్నిటికీ కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయగలగాలి. అంటే నెట్వర్కింగ్, హార్డ్వేర్ నెట్వర్కింగ్ సంబంధించిన, అంటే మనకి ప్రోగ్రామింగ్ ఒక చోట చేస్తుంటాం, మిషన్ ఒక చోట జరుగుతుంది, ఆ రెండు కలిసిన కమ్యూనికేషన్ ఉండగలగాలి. అట్లానే ఇన్స్పెక్షన్ ఒక చోట జరుగుతుంటుంది, దానికి సంబంధించిన డేటాబేస్ ఉండాలి. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక చోట జరగదు, డిఫరెంట్ ప్లాంట్లో, డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ వర్క్షాప్స్లో జరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి కనెక్ట్ కావాలి కాబట్టి క్యామ్ అంటే ఇంటిగ్రేటెడ్ కాబట్టి, సో వీటన్నిటి కనెక్ట్ అంటే నెట్వర్కింగ్ ఉండాలన్నమాట. సో అట్లానే డిజైన్, జామెట్రిక్ మోడలింగ్ సంబంధించిన టూల్స్ ఉండగలగాలి. అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన టూల్స్ ఇప్పుడు చెప్పాము ఇక్కడ. సో ప్రాసెస్ ప్లానింగ్ యాక్షన్స్కి, ప్రోగ్రామింగ్ యాక్షన్కి, తర్వాత ఇన్స్పెక్షన్ యాక్టివిటీస్కి, తర్వాత మెటీరియల్ హ్యాండ్లింగ్కి సంబంధించిన ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్, కంప్యూటర్తో చేసే టూల్స్ అంటే ప్రోగ్రామ్స్ కానీ, టూల్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ ఉండగలగాలి. అవన్నీ ఉంటే క్యామ్ టూల్ అవుతుంది. అట్లానే క్యామ్ టూల్ అంటే ఏముండాలా? క్యామ్ టూల్స్, క్యాడ్లో ఉండే టూల్స్ ఉండాలా, క్యామ్లో ఉండే టూల్స్ ఉండాలా. క్యాడ్లో ఉండే టూల్స్ ఏంటి? జామెట్రిక్ మోడలింగు, డిజైన్ టూల్స్, తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్, ఈ 3 ఉన్నాయి. ఇకపోతే మనకేంటి? మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్, నెట్వర్కింగ్ టూల్స్, ఈ 3 కానీ జరిగితే దట్ ఈస్ ఎ క్యామ్ అంటే కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. క్యామ్ కంప్యూటరేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటరేటెడ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్లోకి సంబంధించిన సాఫ్ట్వేర్ ప్యాకేజెస్లో డిజైన్ టూల్స్ ఉంటాయి, దానికి సంబంధించి గ్రాఫిక్స్ కావాల్సి వస్తాయి కాబట్టి కంప్యూటర్ గ్రాఫిక్స్తో జామెట్రిక్ మోడలింగ్ చేసే క్యాపబిలిటీస్ ఉంటాయి, నెట్వర్కింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. అట్లానే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన టూల్స్, ప్లానింగు, పార్ట్ ప్రోగ్రామింగు, ఎన్సీ పార్ట్ ప్రోగ్రామింగు, అసెంబ్లీ, ఇన్స్పెక్షను అండ్ అదర్ ది ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది కాంపోనెంట్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేయగలగాల. సో దీనికి సంబంధించిన టూల్స్ ఉంటే అది క్యామ్ ప్యాకేజ్ అవుతుంది. క్యాడ్ ప్యాకేజెస్ వేరు, క్యామ్ ప్యాకేజెస్ వేరు, క్యామ్ ప్యాకేజెస్ వేరు, అట్లా అనమాట. సో మనకి ఒక ఇండస్ట్రియల్లో ఈ క్యామ్ ప్యాకేజెస్, క్యామ్ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం జామెట్రిక్ మోడలింగ్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. సో దానికి సంబంధించిన జామెట్రికల్ మోడలింగ్ అండ్ గ్రాఫిక్ ప్యాకేజ్, అక్కడి నుంచి మనము జామెట్రిక్ మోడలింగ్ చేస్తాం. వెయిట్ మేబీ సాలిడ్ మోడలింగ్, సర్ఫేస్ మోడలింగ్, వైర్ ఫ్రేమ్ మోడలింగ్, అవి చేయడానికి మనకు కావాల్సిన గ్రాఫిక్ టూల్స్ అని ఆ ప్యాకేజెస్లో ఉంటాయి. అక్కడి నుంచి డిజైన్ ప్యాకేజెస్ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు గ్రాఫిక్ మోడలింగ్ క్రియేట్ అయిపోయిందంటే నెక్స్ట్ స్టెప్ డిజైన్ ప్యాకేజెస్. సో డిజైన్ ప్యాకేజెస్లో మనకి ఈ డిజైన్ అనేది రిపిటేటివ్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ డిజైన్ టెస్టింగ్ అండ్ ఎవాల్యూషన్ చేసుకుంటాం. ఇప్పుడు డిజైన్ సాఫ్ట్వేర్లో ఇవి కానీ మనకి కానీ అవైలబిలిటీ అయితే ఆ ప్యాకేజెస్ని వాడుకుంటాం, లేదంటే స్పెషల్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకొని వాడుకుంటాం అనమాట. సో ఈ మనకు కావాల్సిన డిజైన్ అనాలిసిస్ సంబంధించిన ప్యాకేజెస్ మన దగ్గర ఉంటే మనం దాన్ని చేస్తాం, లేదా మనకు కావాలంటే సపరేట్గా మనము ప్రోగ్రామింగ్ చేసుకోవటం కానీ, సపరేట్ ప్యాకేజెస్ వాడుకోవటం కానీ చేస్తాం అనమాట. ఇప్పుడు ఉన్నాయనుకోండి మన దగ్గర, ఇఫ్ ది డిజైన్ ఎవల్యూషన్ పాసిబుల్ విత్ ద అవైలబుల్ స్టాండర్డ్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్లో ఉంటే అవైలబుల్ ఉంటే యూ కెన్ గో ఫర్ డిజైన్ టెస్టింగ్ అండ్ ఎవల్యూషన్. ఇఫ్ లేదనంటే వీ కెన్ ప్రొక్యూర్ దోస్ ప్యాకేజెస్ అడిషనల్లీ అండ్ వీ విల్ డూ దట్ వన్. సో తర్వాత అక్కడి నుంచి అయిపోయిన తర్వాత టెస్టింగ్లో, ఎవల్యూషన్లో కరెక్ట్ రిజల్ట్స్ కానీ వస్తే ఇఫ్ ది ఫైనల్ డిజైన్ ఈజ్ అప్లికబుల్ అయితే సో డ్రాఫ్టింగ్ డాక్యుమెంటేషన్ డెవలప్ అవుతుంది, లేదంటే అగైన్ జామెట్రిక్ మోడలింగ్లో మనకి మోడిఫికేషన్స్ చేసుకుంటాం అనమాట. సో వన్స్ డిజైన్ డ్రాఫ్టింగు డాక్యుమెంటేషన్ వచ్చేసిందంటే మ్యానుఫ్యాక్చరింగ్ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ ప్లానింగ్కి వెళ్ళిపోతుంది. ప్రాసెస్ ప్లానింగ్ చేయడానికి సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన డేటాబేస్ ఎక్కడి నుంచి వస్తుంది? జామెట్రిక్ మోడలింగ్ నుంచి వస్తుంది. సో జామెట్రిక్ మోడలింగ్లో మన డేటాబేస్ కానీ కరెక్ట్గా కానీ ఉంటే దీనికి సంబంధించిన డేటాబేసు సో ప్రోగ్రామ్ కంటిన్యూ అయిపోతుంది. ఏదన్నా
మోడిఫికేషన్స్ కావాల్సి వస్తే జామెట్రిక్ మోడలింగ్ సంబంధించిన డేటాబేస్ కరెక్ట్గా మ్యాచ్ కాకపోతే జామెట్రిక్ మోడలింగ్ తీసుకొని అక్కడి నుంచి మనం ప్రోగ్రామ్స్. సో ఆర్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ది క్యాడ్ డేటాబేస్, అంటే ప్రాసెస్ ప్లానింగ్లో మనం చేసే ఆపరేషన్స్ ప్లానింగ్ మన జామెట్రిక్ మోడలింగ్కి సంబంధించి సరిపోతుందా, లేదనే ఎట్లాంటి మోడిఫికేషన్స్ కావాలంటే జామెట్రిక్ మోడలింగ్కి మోడిఫికేషన్స్ కావాలంటే అక్కడ చేసుకుంటాం. లేదనంటే ఎలాంటి అవసరం లేదనుకుంటే యూ కెన్ గో ఫర్ పార్ట్ ప్రోగ్రామింగ్. సో మనకు ఉండే టూల్స్ ఎన్సీ పార్ట్ లేత్ కానివ్వండి, టర్నింగ్ మిషన్స్ కానివ్వండి, మిల్లింగ్ మిషన్స్ కానీ, మిషనింగ్ సెంటర్స్ కానీ వర్తించిన పార్ట్ ప్రోగ్రామింగ్ ఆ మిషన్ టూల్స్ రన్ చేసుకుంటాయి. ఎన్సీ ప్యాకేజెస్ ఉంటాయి. అక్కడ పోయిన తర్వాత ఇన్స్పెక్షన్, రాబోటిక్ ప్యాకేజెస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్లో జామెట్రిక్ మోడలింగ్ అండ్ గ్రాఫిక్ ప్యాకేజ్తో జామెట్రిక్ మోడలింగ్ చేసుకోవచ్చు. తర్వాత డిజైన్ ప్యాకేజెస్తో ఎనాలిసిస్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి డ్రాఫ్టింగ్, డాక్యుమెంటేషన్ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా జనరల్గా ఒకటే క్యాడ్ ప్యాకేజెస్లో ఉంటాయి. కొన్నిసార్లు సపరేట్ ప్యాకేజెస్ వాడుకుంటాం. క్యాడ్ ప్యాకేజెస్కి వచ్చేసరికి కొన్ని టూల్స్ కొన్ని మాడ్యూల్స్లో ఎఫెక్టివ్గా ఉంటాయి. సో క్యాడ్ ప్యాకేజెస్, కంప్యూటరేటెడ్ ప్రాసెస్ ప్లానింగ్ అనేది సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. దానికి ఆ ప్యాకేజెస్ వాడుకుంటాం. అట్లానే ఎన్సీ పార్ట్ ప్రోగ్రామ్కి, మాస్టర్ క్యామ్ ఇలాంటి సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అవి ఎఫిషియెంట్, అవి వాటిని వాడుకుంటాం. ఇంటిగ్రేటెడ్ ఇన్స్పెక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ అప్లికేషన్, రాబోటిక్ అప్లికేషన్ సపరేట్ ప్యాకేజెస్ వాటిని వాడుకుంటాం అనమాట. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ వాడుతున్నప్పుడు మనకు కావాల్సిన జామెట్రిక్ మోడలింగ్ ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకో సాఫ్ట్వేర్కి ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ ఉండగలిగితే మనం ఇవన్నీ డిఫరెంట్ ప్యాకేజెస్ వాడుకున్నా సరిపోతుంది. లేదా ఒకటే ప్యాకేజీలో ఉంటే అన్ని అప్లికేషన్స్ మనకు కావాల్సిన జామెట్రిక్ మోడలింగ్కి సంబంధించిన కంప్యూటర్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన అన్ని టూల్స్ మన సాఫ్ట్వేర్ ప్యాకేజ్లో ఉంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్స్. కానీ జనరల్గా అలాంటి పాసిబిలిటీస్ ఉండవు కాబట్టి ఒక్కొక్క దాంటి సపరేట్ ప్యాకేజెస్ వాడాల్సి వస్తుంది కొన్నిసార్లు. అలాంటప్పుడు మనం ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఆప్షన్లో అంటే జామెట్రిక్ మోడలింగ్ని ఒక్కొక్క అప్లికేషన్స్కి తీసుకోవటం, అక్కడి నుంచి మనకు సంబంధించిన డిజైన్ అనాలిసిస్ చేసుకోవటం, అక్కడే డ్రాఫ్టింగ్ చేసుకోవటం, అట్లానే క్యాప్ ప్యాకేజెస్కి ఇంపోర్ట్ చేసుకోవటం, అక్కడి నుంచి ప్రాసెస్ ప్లానింగ్ చేయటం, అట్లానే ఎన్సీ ప్రోగ్రామ్కి సంబంధించిన జామెట్రిక్ మోడలింగ్ ఇంపోర్ట్ చేసుకోవటం, దాన్ని పార్ట్ ప్రోగ్రామింగ్ జనరేట్ చేయటం. ఇట్లా జామెట్రిక్ మోడలింగ్ అనేది ఒక ప్యాకేజీలో చేస్తే మిగతా డిఫరెంట్ ప్యాకేజీలో చేసుకున్న మనము ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆ మోడల్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవటం, ఈ కొత్త మోడల్లో కొత్త సాఫ్ట్వేర్ ప్యాకేజ్లో ఇంపోర్ట్ చేసుకొని దాని మీద అనాలిసిస్ చేసి మనం యూస్ చేసుకోగలగాలి. అంటే జామెట్రిక్ మోడలింగ్ ఒక ప్యాకేజ్లో చేసిన రిమైనింగ్ డిజైన్ ప్యాకేజెస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజెస్లో కానీ, అంటే క్యాప్, ఎన్సీ ప్యాకేజెస్, ఇన్స్పెక్షన్ అప్లికేషన్స్ సంబంధించిన ప్యాకేజెస్లో డిఫరెంట్ అయినా దాంట్లో ఈ జామెట్రిక్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకొని మనం దానికి సంబంధించిన అప్లికేషన్స్ని యూస్ చేసుకోగలగాలి. అట్లా ఉంటే దట్ ఈస్ సూటబుల్ అనమాట. సో ఈ విధంగా మనము క్యాడ్ క్యామ్ సిస్టమ్ని ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో ఇంప్లిమెంట్ ఒకే ఇంటిగ్రేటెడ్ ప్యాకేజ్, క్యాడ్ క్యామ్ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజ్ ఒకటే ఉంటే వెల్ అండ్ గుడ్. లేదు డిఫరెంట్ ప్యాకేజెస్లో ఉన్నంటే వాటి మధ్య ఇంటిగ్రేషన్స్ కానీ ప్రొవైడ్, అంటే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఆప్షన్తో మనము ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఒకే జామెట్రిక్ మోడలింగ్ని డిఫరెంట్ ప్యాకేజ్లో వాడుకొని క్యాడ్ క్యామ్ ప్యాకేజెస్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము క్యాడ్ టూల్స్ని ఒక ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో వాడుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు